మళ్లీ దేశమంతా గుర్తించేలా రాజధాని పనుల్ని స్వయంగా ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పండుగ వాతావరణంలో అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం జరగాలని మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదిక, పార్కింగ్ సహా వివిధ ఏర్పాట్లపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదిక, పార్కింగ్ సహా వివిధ ఏర్పాట్లపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మన అమరావతి, మన రాజధాని ప్రతి ఒక్కరి నినాదం కావాలని స్పష్టం చేశారు. అమరావతి పునః ప్రారంభ వేడుకలో అన్ని ప్రాంతాల వారు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమలో వివిధ పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల నిర్మాణంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామన్న సీఎం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు. అందరి రాజధానిగా అమరావతి నిర్మాణం సాగుతుందన్నారు. సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలకనున్నారు. అమరావతి పునః ప్రారంభ వేడుకలో కూటమి శ్రేణులంతా భాగస్వాములు కావాలని పిలుపునివ్వనున్నారు. పెద్ద ఎత్తున ప్రజల వేడుకకు తరలి రానున్నందున రవాణా, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు. ఎండవేడి దృష్ట్యా మజ్జిగ, మంచినీళ్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాజధాని పునః ప్రారంభ వేడుకకు వచ్చేందుకు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తు తరాల రాజధాని నిర్మాణం నేటి విద్యార్థుల కోసమేనని, వేడుకలో వారిని భాగస్వామ్యులను చేస్తూ వారి కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మే 2న అమరావతిలో 1,00,000 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టు పనులను ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అమరావతిలో పనుల పునః ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అమరావతి పనుల పునః ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్దం చేస్తున్నారు. ప్రజా రాజధాని ఇది అందరిది, ఇక్కడ పార్టీది కాదు, ప్రభుత్వానికి. సో ప్రభుత్వంలో ఎవరినైతే పిలవాలో వాళ్ళందరినీ పిలవటం జరుగుతుంది. వారు హెలికాప్టర్ దిగంగానే కారులోనే యాక్చువల్గా అక్కడికి వస్తారు. అక్కడి నుంచి ముందుకు పోయే విధంగా మార్పు చేశారు. ఎందుకంటే 5 లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు రోడ్ షో అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది అనే దాంతో అది లేకుండా కారులోనే విష్ చేస్తూ వస్తారు. ఆ విధంగా జరుగుతుంది. ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి, ఏ మండలాన్ని నుంచి ఏ డైరెక్షన్లో రావాలి, ఆ రూట్ మ్యాప్ కూడా ఇవ్వమన్నారు. అది కూడా పోలీసు వాళ్ళ త్వరలో పేపర్లోను, తర్వాత టీవీలోనూ ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాష్ట్ర రాజధాని ప్రయాణం సాగనుందన్న చంద్రబాబు, రాజధాని నిర్మాణం రాష్ట్రానికి నవోదయమని, రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మాణం సాగుతుందని తెలిపారు. మే 2 రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానుందన్న సీఎం, గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల అభిలాష మేరకు ప్రారంభమైన అమరావతి అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడిందన్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో గత ప్రభుత్వ కారణంగా తలెత్తిన సవాళ్లను పరిష్కరించి నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని తెలిపారు. ఏ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని విధ్వంసం చేశారో నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభింపచేస్తున్నామన్న ముఖ్యమంత్రి, ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని పేర్కొన్నారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అన్న చంద్రబాబు, దీన్ని ఎవరూ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందన్న చంద్రబాబు, కుట్రలకు, కుతంత్రాలకు ప్రజా రాజధాని, ఆంధ్రుల స్వప్నాన్ని ఎవరూ చెరిపివేయలేరన్నారు. కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, వేడుకగా నిర్వహించాలన్న చంద్రబాబు, ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారని, ఇటీవల ఢిల్లీలో ఆయనతో జరిగిన భేటీలో పలు సూచనలు చేశారని చెప్పారు.